ఎడతెగక నిలుచుచున్నది. దేవుని కృప అంటే ఆయన వాత్సల్యత, ఆయన కృప ఎడతెగక నిలుచుచున్నది. ఎవరి మీద అంటే మనందరి మీద. ఆయన ప్రపంచములో ఉన్నటువంటి అందరి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఎడతెగకుండా వెంటనే. అందుకని దేవుని కార్యాలు వెంటనే జరుగుతాయి. వెంటనే ఆయన కార్యములన్నీ కూడా వెంటనే. ఆయన మాట అనగానే వెంటనన్నీ జరుగుతాయి. అందుకొరకై ఆయన ఈ దినం వరకు మనలను అంటున్నారు కదా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన కృప, ఆయన ప్రేమ మనలను ఎడతెగకుండా వెంబడిస్తూ ఉంది. ఈ దినం వరకు కూడా ఆయన కృప మన ఎడల వెంబడిస్తూ ఉన్నది. కాబట్టి మనం ఈ దినము నిర్మూలము కాకుండా ఆయన మందిరములో అంటే బేతనియాలో ఈ దినము కూడా మనము ఆయనను ఆరాధించడానికి దేవుడు ఆయన కృపనిచ్చాడు. అంతేకాని మనలో ఉన్నటువంటి గొప్పతనము కానీ మంచితనము కానీ ఏది కూడా లేదు. 23 అంటున్నాడు చూడండి, అనుదినము నూతనముగా వాత్సల్యత. ఒక్క దినం కాదు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినం, ప్రతి దినం కూడా మన పట్ల క్రొత్తగా ఆయన ప్రేమ మన పట్ల అనుదినము పుట్టుకొస్తూ ఉంటుంది. పుట్టుట అనగా అర్థం ఏంటంటే క్రొత్తదనం. పుట్టుట అనే మాటలో చూస్తే, పుట్టుట అంటే క్రొత్త విధానములో. అందుకే ఏమన్నాడంటే, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఈ దినము వరకు మనలను అనుదినము ఆయన వాత్సల్యత పుట్టుకొస్తుంది. అనుదినము ఆయన కృప మన పట్ల ఎడతెగక నిలుచుచున్నది. కాబట్టి మనము నిర్మూలము కాకుండా వారమై ఉన్నాం. అందుకొరకు ఈ దినం ఇలా చేరటం అంటే, ఈ దినము చూడలేక ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళినవా చాలా మంది ఉండి వెళ్ళవచ్చు కదా. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు ఎందరో ఉండి వెళ్ళవచ్చు. కాబట్టి రకరకాల పరిస్థితులు, యుద్ధాలను, రకరకాల ప్రమాదాలు, భూకంపాలు అధికమైపోతున్న దినాలు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న దినాలు. అయినా కానీ దేవుడు మనలను సజీవులుగా ఉంచాడంటే దేవుని కృప. ఈ దినం మనం కలిసి దేవుని ఆరాధించాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశం. అందుకే ప్రభు మనకి అవకాశం. మరొక సంగతి ఏంటంటే, మనమేమి గొప్పవారమని కాదు కదా, మనము ఏదో గొప్పవారమని కాదు, మనమేదో నీతిమంతులమని కాదు, మనలో ఏ లోపము లేదని కాదు. ఎందుకు? ఆయన కృప చేత. తలంపు నాకు వస్తూ ఉంటుంది, ఒక దినాన మనము సజీవులుగా నిలిచి ఉన్నామంటే దేవుడు మనకి ఏదో నేర్పించాలని ఆయన ఉద్దేశం కదా. నా తలంపు అలా వస్తూ ఉంటుంది. ఈ దినాన దేవుడు నన్ను సజీవునిగా లేపాడు అంటే ఆయన నాకేదో ఒక క్రొత్త సంగతి నేర్పించాలని ఆయన ఉద్దేశం. కాబట్టి
దేవుడు మరొక దినం నా బ్రతుకులో పొడిగించాడని నేను పలుమార్లు తలంచుకుంటూ ఉన్నాను కదా. అందుకొరకై మనలో ఉన్న మంచితనము కానీ, భక్తి కానీ, నీతి కానీ ఏమీ కూడా కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత ఈ దినం కూడా మనము సజీవులుగా ఉన్నాము. కాబట్టి మన పరలోకపు తండ్రిని బట్టి మనము అతిశయించాలి. ప్రభు ఇచ్చిన అవకాశాలు. సరే, మనం ఆరాధన కొరకై ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆరాధన కొరకై హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని అందరము కలిసి మనము చదువుకుంటాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మళ్ళా చదువుదాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించుగా. చిన్న ప్రార్థన చేసుకుని. ప్రభువా, వందనాలు. నీ మహాకృప చేత తండ్రి, ఈ దినం కూడా మేము నీ పాదముల చెంత బేతనియాలో చేరి మహోన్నతుడైన దేవుని ఆరాధించడానికి ప్రభువా మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి, గొప్ప భాగ్యమును బట్టి నిన్ను ఎంతో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమును చూడలేక ఎందరో విలోకబడిచి వెళ్ళినను, కానీ మమ్మలందరినీ కూడా సజీవులుగా ఉంచి గరుడైన దేవుని ఆరాధించే గొప్ప భాగ్యము మీరు మాకిచ్చారు. అందుకొరకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం జరుగుతున్నటువంటి పలు స్థలాలలో, సార్వత్రిక సంఘాలలో జరుగుతున్న ఆరాధన క్రమమంతటిలో కూడా మీరే తోడుగా ఉంది ప్రభువా. మరి స్థానిక సేవకులందరినీ కూడా నీ ఆత్మతో నింపి నీ మహిమ కొరకు ఈ పరిచర్యలో వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాను. అలానే కొన్ని స్థలాలలో సేవకులు లేరు, అక్కడకు బ్రదర్స్ కొందరు పంపబడుతూ ఉంటారు. వారికి కూడా సహాయము చేయండి. వారిని కూడా నీ ఆత్మచేత నింపి దేవాన్ని మహిమ కొరకు వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాము. అలానే బేతనియాను కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, దేవాన్ని ప్రజలైన వారు చేరి వచ్చిన వారి కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఇంకా చాలా మంది రావాలి, వారందరినీ కూడా మీరు నడిపించండి. ఎవరు కూడా వారి వారి భాగములను పోగొట్టుకొనకుండా తండ్రి, నీవు చేసిన ఘనమైన గొప్ప రక్షణ కార్యమును బట్టి ప్రభువా, మీరిచ్చిన పరలోకమును బట్టి, మీరు తప్పించిన నరకమును బట్టి తండ్రి, నిన్ను తనివి తీరా ఆరాధించాలనేటువంటి ఆశతోటి ప్రతి ఒక్కరిని కూడా మీరే నడిపిస్తారని నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. ఎవరు అలక్ష్యము నిర్లక్షణము చేయక భయభక్తితో మీ ఇంటిలోనికి వచ్చి తండ్రి, మీరు కోరిన విధానములో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అట్టి ఆరాధన తండ్రి కోరుచున్నాడన్న విలువైన మాటను బట్టి దేవా, విరిగిన హృదయముతో సిద్ధపడినటువంటి మనసుతో వచ్చి నీవు కోరిన విధానములో నిన్ను ఆరాధించడానికి ప్రియులనేకులు ఇంకా రావలసిన వారిని కూడా మీరే త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి ప్రయాణములలో తోడుగా ఉండి నడిపించండి.
క్షేమముగా నడిపించండి. ఈ సమయంలో నిలబడుచున్న నీ దాసుడను నన్ను కూడా నీ ఆత్మచేత నింపి ప్రభువా, నాకు నీ ప్రజలందరికీ కావలసిన ఆరాధన కొరకైన వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. దాసుడు నిలబడు వాడే కానీ మాట్లాడే దేవుడవు నీవు. నీ ఆత్మచేత నింపండి, నీ తలంపులతో నింపమని దేవా, నీ దాసుడు నన్ను నీ పాదముల చెంత పడవేసుకుంటున్నాను. నీ సహాయమునే కోరుతున్నాను. శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి దేవా, ఏమైతే మేము వింటున్నాము ఆ వాక్యానుసారముగా ఆరాధించటం నీ ప్రజలు కూడా కలిగి ఉండటానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ నీ ఉన్నతమైన కార్యములు జరిగించమని దాసుల పక్షంగా మీరు మరొక లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని మరొక జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. భాగములో మనం చదువుతున్నాం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. తన ద్వారా అంటే తన ద్వారా అంటే మనము 24వ వచనాన్ని చదువుకుంటే ఇంకా కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. చూడండి 24. ఆయన నిరంతరము ఉన్నవాడు. ఎవరంటే ఆయన నిరంతరము ఉన్నవాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నిరంతరము కూడా ఉన్నవాడు. ఆయన ఇవాళ ఉండి రేపు లేనివాడు కాదు. ఆయన అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో ఆయన ఎవరంటే ఈయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే తండ్రి తన కుమారుని ఘనపరుస్తున్నాడు. మనకంటే ముందు ఎవరు తన కుమారుని ఘనపరుస్తున్నాడంటే తండ్రే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఘనపరుచుకున్నాడంటే ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి పని కూడా ఆయన ఎలా చేశాడంటే విధేయతగా చేశాడు. విధేయతగా చేయడానికి ఏం జరిగిందంటే విధేయత ఎలా నేర్చుకున్నాడంటే శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆ శ్రమలను భరించాడు కాబట్టి ఆ శ్రమలు ఏమి నేర్పించాయంటే విధేయత నేర్పించింది. కాబట్టి చూడు నా కుమారుడిని నేనే గొప్ప చేయాలి. 138వ కీర్తనలో ఓ మాట మనం చూడగలుగుతాం. కీర్తన 138వ కీర్తనలో తండ్రి తన కుమారుని ఎలాగూ గణపరుచుకున్నాడో మనము ఆ మాటను చదువుతున్నాం. 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు కదా. వాక్యం అంటే వాక్యం అనగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యమైన దేవుడు 14వ వచనం చూస్తే ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు. అందుకనే అంటున్నాడు కదా, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. దావీదు అంటున్నాడు ఈ మాటలు. దావీదు తన అనుభవ జీవితాల్లో తాను ఎక్కడ ఉన్నా కానీ ఆయన పరిశుద్ధాలయము తట్టు చూసి దేవుని ఆరాధించేవాడు.
కొండల్లో ఉన్న, గుహలలో ఉన్న, అరణ్య ప్రదేశములలో ఉన్న తన కుమారుడైన అబషాలోము తను వెంటాడుతున్న సమయములో యూదా అరణ్యములో నుండి యెరూషలేము తట్టు చూసి దేవుని ఆరాధించాడు. అందుకొరకై నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను అంటున్నాడు కదా. దావీదు అంటున్నాడు, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు అన్నాడు. మనకంటే ముందు తన కుమారుని ఎవరు గొప్ప చేస్తున్నారంటే, తండ్రి తన కుమారుని గొప్పవానిగా చేస్తున్నాడంటే, ఎందుకంటే ఆ కుమారుడు చేసినటువంటి కార్యాలన్నీ, నేను చెప్పినవన్నీ కూడా నెరవేర్చాడు అని తండ్రికి ఇష్టమై తనకంటే కూడా తన కుమారుని గొప్పవానిగా చేస్తుంది. మనం కూడా మన పిల్లలు ఏదైనా గొప్ప పని చేస్తే మన పిల్లల గురించి మనకంటే ఎక్కువగా మన పిల్లల గురించి చెప్తుంటాం కదా. మా పిల్లవాడు ఎలా ఎంత గొప్ప పని చేశారు, ఎంత గొప్ప పని ఎవ్వరూ చేయలే, మా పిల్లవాడు అంతని ఏ రీతిగా మనం మన పిల్లలను గురించి గొప్ప చెప్పుకుంటాము. అలానే సర్వాధికారి అయిన దేవుడు కూడా తన కుమారుని నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. గొప్ప చేశాడు. ఎందుకు? ఆయన చెప్పిన పని యావత్తు కూడా సంపూర్ణంగా చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటారు? యోహాను సువార్త చేయుటకు నీవు భూమి మీద నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చానని యేసు ప్రభువారు తండ్రితో మాట్లాడుచున్న సందర్భం ఏంటంటే 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనం చూడండి. అందరు బైబిల్ వైపు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. సంపూర్ణంగా చేసి మన పిల్లలు సంపూర్ణంగా చేయరు. మనం ఎంత గొప్పవాళ్ళగా చెప్పుకున్నా కానీ వారి పనులు సంపూర్ణంగా చెయ్యరు. చేస్తారా? చెయ్యరు. చెయ్యనటువంటి వారిని మనము గొప్ప చేసుకుంటుంటే అన్ని పనులు సమస్తం అన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చాను, తర్వాత భూమి మీద నిన్ను మహిమ పరచాడంటే తండ్రి చెప్పిన పనులన్నీ కూడా నెరవేర్చాడు. కాబట్టి భూమి మీద ఎవరికి మహిమ వచ్చింది? తండ్రికి మహిమ వచ్చింది. తండ్రికి మహిమ రావటానికి ఎవరు కారణం అంటే కుమారుడు. అబ్రహాముకు ఘనత రావటానికి కారణం ఎవరంటే ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు విధేయతను బట్టి దేవుని దగ్గర అబ్రహాము ఘనపరచబడ్డాడు. అబ్రహాము విశ్వాసాన్ని అంత ఘనపరచడానికి ఎవరు కారణం అంటే తన కుమారుడైన ఇస్సాకు కారణం. ఎందుకంటే ఇస్సాకు విధేయత చూపించాడు. కట్టెలు మోసుకుని వెళ్ళాడు. బలిపీఠం కట్టడానికి తండ్రితో సహకరించాడు. బలిపీఠం కట్టిన తర్వాత తన కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పడుండబెట్టుతున్నా కానీ మౌనమే వహించాడు కదా. ఎక్కడ కూడా ఏ విషయములలో కూడా ఇస్సాకు అవిధేయత చూపలేదు, కానీ తండ్రికి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. తాను బలిపీఠం మీద పరుండబెట్టి కత్తి ఎత్తి నరకబోతున్నా గాని మౌనంగానే ఉన్నాడు. అందుకొరకై అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు రావటానికి కారణం ఎవరు? ఇస్సాకు.
ఇస్సాకుకు అంత ఘనత రావటానికి కారణం ఎవరంటే అబ్రహాముకి, ఇస్సాకే. అలాగనే తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచాను. నీకు భయం వచ్చింది, ఏ పని కూడా నేను తూచా తప్పకుండా అన్నీ చేశాను. అన్నీ చేసేయమన్నాడు. చివరికి తండ్రి సమాప్తమైపోయింది. చివరిలో ఆత్మ తన తండ్రి చేతికి అప్పగించేయమన్నాడు. తండ్రి సమాప్తమైపోయింది, అన్నీ చేశాను, నేను నీ దగ్గరకు వస్తాను. ఈ మాట ధ్యానిస్తుంటే నిజంగా నా హృదయం చాలా ఆనంద భాష్యం వస్తుంది కదా. తండ్రిని అంత ఘనత రావడానికి కారణం ఎవరంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారు. అందుకే తండ్రి తనకంటే కూడా ఎవరిని గొప్ప చేస్తున్నాడు? నీ వాక్యమును నీవు గొప్ప చేస్తున్న ఎవరన్నారు? దావీదు ఆత్మచేత నింపబడి ఆ తండ్రి ఏ విధంగా తన కుమారుని గొప్ప చేస్తున్నాడో దానిని బట్టి ఏమన్నాడంటే, నేను నీ పరిశుద్ధ ఆలయము తట్టు చూసి నిన్ను నమస్కారం చేస్తున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. తండ్రికి అంత ఇష్టం కుమారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో కూడా చూస్తే అంటున్నాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం లేక 6 నుంచి చదువుకుందాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతునిగా మరలా వచ్చునప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయుచున్నారు. 7వ వచనం, తన దూతలను వాయువులుగా, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం ఉంటుంది అని. చూసారా, నీ సింహాసనం ఎప్పటి వరకంట? నిరంతరం ఉంటుంది. దూతలతో అనలేదు, వారిని కేవలము పరిచారకులుగా మాత్రమే చేశాడు కానీ భావించాడు గాని తన కుమారుణ్ణైతే, దేవాని సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైనది అన్నారు. అందుకొరకు తన కుమారుని దేవుడు ఎంతో హెచ్చిస్తున్నాడు. అందుకొరకే మనం చదువుకున్న భాగములో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25 వచనం 24 చదివాం కదా. ఆయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. మార్పు లేని యాజకత్వం అంటే మార్పు కలిగిన యాజకత్వం కూడా ఉన్నది, చేశారు. మాటి మాటికి మార్పు కలిగినటువంటి యాజకత్వము కూడా జరిగింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తరువాత ఎలాంటి యాజకత్వం అంటే మార్పు లేని యాజకత్వం. యాజకత్వములో మార్పు అనేది లేదు. నిరంతరము కూడా ఎవరంటే ఆయన నిరంతరము కూడా ఉన్నవాడు కాబట్టి నీ యాజకత్వము కూడా ఎన్నడూ మార్పు లేనిదని, మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయనని ఇక్కడ హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త మాట్లాడుతారు. కాబట్టి అలాంటి నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం. నిరంతరం ఉన్నవాడు గనుక ఏం జరిగింది అక్కడ?
ఆ మార్పు లేని ఆశకర్త. అంటే మన దేవుడు యేసుక్రీస్తు వారు మారని దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 అంటారు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. చూడండి ఆ మాట, 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా, యుగాలకు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. మార్పులే. సృష్టి ఆరంభములో ఎలా ఉన్నాడో ఇప్పటికీ కూడా యేసు ప్రభువారు అదే రీతిలో ఉన్నారు. సృష్టిలో ఆది కాండము, సృష్టి ఆరంభములో ఏ విధంగా ఉన్నాడో ఈ దినము వరకు కూడా అదే రీతిలో ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఆయనలో మార్పు లేదు. అందుకొరకై మనం చదువుతూ వచ్చాము. చూడండి 25వ వచనం. మా యాజకత్వం కలిగిన వాడాయను. తర్వాత అన్నాడు, ఈయన తన ద్వారా ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వస్తారు. అందుకనే దేవుని యొద్దకు రావటానికి కుమారుడు ప్రకటించాడు భూమి మీద కదా. కుమారుడు వచ్చి ముందుగా ఏమని ప్రకటించాడంటే, మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని మొట్టమొదట యేసుక్రీస్తు వారు పలికిన మాట ఇది. ఆ మాట విని ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, అందుకే చూశాం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున ఎవరైతే యేసుక్రీస్తు చెప్పిన మాటలు విని ఆయన యొద్దకు వస్తారో వారి పక్షమున విజ్ఞాపనము చేయుట. అంటే ఈయన ఇంకెవరంటే నిరంతరము కూడా విజ్ఞాపన చేసేవాడు. ఎందుకంటే మార్పు లేనివాడు కాబట్టి, నిరంతరము జీవిస్తున్నాడు కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే నిరంతరము కూడా విజ్ఞాపన చేసేవాడు. అన్ని వేళలా, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో. యేసు ప్రభు అంటే యాజకత్వం, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు చేసేది ఏంటంటే నిత్యము విజ్ఞాపన చేస్తుంది. ఇప్పుడు కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తుంది. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూనే ఉంది. అందుకొరకై విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారినంటే ఆయన వద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంత శక్తిమంతుడు ఉన్నాడు కాబట్టి, ఆ శక్తిమంతుడై ఉన్నాడు కనుక ఆయన ఉన్నాడు, ఏమి కార్యాలు చేశాడు, మన జీవితాల్లో ఏమి కార్యాలు చేసి నేను ఉన్నానని అనిపించుకున్నాడు. బైబుల్లో మనం కొన్ని తలంపులు మనము చూద్దాం. చూడండి, చివరి మాట, రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాటను మనము ఆధారం చేసుకొని కొన్ని తలంపులు మనము ఆరాధన కొరకే మనము నేర్చుకుందాం. అవి మన జీవితాల్లో కూడా చేసిన కార్యాలు మనము నేర్చుకుందాం. మొట్టమొదట మనం చదువుకుందాం. మొదట మనము 68వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఉన్నాడు అనే మాట మనం చూడగలుగుతాం. 68వ కీర్తన 20వ వచనం చదువుకుందాం. చూడండి, 68, 20వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు మా పక్షమున
రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. దేవుడు ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే, మా భక్తుడు అంటున్నాడు కదా, అంటున్నాడు ఇంకా 19 కూడా చదువుకుందాం. 19 వచనం కూడా, ప్రభువు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మా రక్షణ కర్తయ్య ఉన్నాడు. ఎవరంట ఆయన? మనకు ఎవరు రక్షణ కర్త? మన రక్షణ పొందడానికి ఎవరు కర్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్షణ కర్త, విశ్వాసమునకు కర్త, ఇంకా సమాధాన కర్త, సృష్టికర్త, అన్నీ కూడా అన్నిటికీ ఆయన కర్త అయి ఉన్నారు. ఈ భాగములో మనం చూస్తూ వచ్చాం కదా, ఆయన ఎవరంటే అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మా పక్షమున, దేవుడే మాకు రక్షణ కర్తయ్య ఉన్నాడు. ఎవరంటే ఆయన మనకు రక్షణ పొందటానికి ఎవరంటే కర్త? కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకింత గొప్ప రక్షణ కలగటానికి ఎవరంటే కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన ఎవరంటే రక్షణ, మాకు రక్షణ కర్తయ్య ఉన్నాడు. ఇప్పుడు 20 చదువుకుందాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయువాడై ఉన్నాడు. పూర్ణమైన రక్షణ, ఎక్కడ కూడా ఏమీ లోటు లేకుండా, ఏమీ కూడా కొరత లేకుండా యేసుక్రీస్తు ప్రభు మనలో ఎలాంటిదంట? పూర్ణమైన రక్షణ ఆయన మనలో కలుగజేసి ఉన్నాడు. అందుకే మనం పరలోకమందున్న తండ్రిని భూమి మీద ఆరాధించటానికి ఏమిటి యోగ్యత అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన మన భారములన్నీ కూడా భరించి మన పక్షంగా ఏం చేశాడంటే ఆయన పూర్ణమైన రక్షణ కలుగజేశాడు. 74వ కీర్తన 12 చదువుకుందాం. అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. 74:12 చదువుకుందాం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయున్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. ఏ రక్షణ అంటది? మహారక్షణ మనలో కలుగజేసి. ఏ రక్షణ అంటే? మహారక్షణ. మహారక్షణ అంటే ఎవరి వల్ల కూడా కాదు. ఇది ఒక పాపి అయిన మానవుని తన పాప భారమంతా భరించి, తన పాపమునకు రావలసిన శిక్ష యావత్తు కూడా ఆయన భరించి గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడంటే అది ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. కాబట్టి ఏమన్నాడంటే మహారక్షణ మనకు కలుగజేసి. ఒకటి ఆయన మొట్టమొదటి చేసిన కార్యం ఏంటంటే ఆయన పూర్ణ రక్షణ, రెండవది మహారక్షణ కలుగజేసి. మూడవ చదువుకుందాం. ఇంకా ఆయన ఏమేమి చేస్తున్నాడో మనం బైబిల్లో కొన్ని మాటలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక లేక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. చూడండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రియులారా, మూడో తలంపు ఏంటంటే మనకు ఆయన ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా, క్రీస్తులో స్వతంత్రులు అంటే మనం క్రీస్తుకు దూరస్థులమై ఉన్నాం, దేవునికి దూరస్థులమై ఉన్న మనలను యేసుక్రీస్తు ద్వారా మనం ఎలా ఉన్నామంటే క్రీస్తులో మనము స్వతంత్రులుగా చేయబడ్డాం. ఆయన మనకు పూర్ణమైన రక్షణ ఇచ్చాడు, ఆయన మనకు మహారక్షణ అనుగ్రహించాడు. అంతేకాదు, ఆయన మనలను క్రీస్తులో ఎలా ఉన్నాడంటే స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనము స్వతంత్రులము.
మనకు ఆయన స్వాతంత్రం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా మనకు సమాన వారసులుగా చేశాడు. వారికి ఏమైతే ఉన్నవో యోగ్యతలు అన్నీ కూడా మనకిచ్చాడు. ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా, క్రీస్తులో స్వతంత్రులుగా చేశాడు. లోకములో స్వతంత్రత కలిగిన వారిని ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిలో స్వతంత్రులుగా చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువు. ఎఫెసీ 2:16 మనకు తెలిసిన భాగాలు చదువుకుందాం. 2వ అధ్యాయము 16వ వచనం. చూడండి అందరు బైబిలు. తన సిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మన సమాధాన కారకుడై ఉన్నాడు. ఎవరంట? ఇద్దరంటే ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. మనం ఎవరమి? అన్యులము, దేవుడు లేని వారము. అలాంటి మనలను దేవుడు ఉన్నారు అన్న వారితో కలిసి వారితో సమానమైన యోగ్యత మనకిచ్చాడు. అందుకే మనం చదివాం, తన సిలువ వలన దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేశాడు. ఇశ్రాయేలీలైన అన్యులైన మనం ఒకే శరీరముగా లేక ఒకే విధానములో ఏక శరీరముగా చేసింది ఎవరంటే చూడొచ్చు, ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడు. వీళ్ళరా, సమాధానము లేనటువంటి మనకు, అన్యులుగా ఉన్న మనలను, యూదులు అన్యులను దూరంగా చూసేవారు, హీనంగా చూసేవారు, అన్యులైన వారు నరకములో వారు కర్రలుగా ఉన్నారని పిలువబడినటువంటి అన్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారి విలువైన రక్తము చేత విమోచింపబడి ఇశ్రాయేలు వారితో కూడా కలిసి ఏక శరీరముగా వారి దేవుడు వారిని ఆ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. 4వ మాట ఏంటి? ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఈ దినాన మనం ఇలా సమాధానముతో మరి యూదులు అనగా ఇశ్రాయేలు వారితో కూడా సహపౌరులమై మనం వారికి ఇచ్చిన వాగ్దానాలు ఈ దినాన మనం తీస్తున్నామంటే ఎలా తీస్తున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఒక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయును నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అర్చనాచారాదులను వాగ్దానములు వేరివి, ఇతరులు వేరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. అయితే అలాంటి వారికి ఉన్న యోగ్యతలు ఇన్ని ఉన్నాయి. అవి అంతేకాదు, క్రీస్తు కూడా వారి వంశములోనే పుట్టాడు. అలాంటి క్రీస్తు మనలను ఈ యోగ్యతలన్నీ కూడా మనకు అనుకరించడానికి ఎవరంటే కారకులు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే మనం వాగ్దానము తీసుకున్నామంటే అర్థం ఏంటంటే వారితో కూడా యేసుక్రీస్తు ద్వారా మనము సమాన వారసులమయ్యాం. అంతేకాదు మనలను ఆయన సమాధానపరచడానికి ఆయనే కారకుడు. అందుకొరకై మనం 4 మాటలు చూసే, ఒకటి ఆయన పూర్ణ రక్షణ కలుగజేసి ఉన్నాడు, 2వది మహారక్షణ కలుగజేసి ఉన్నాడు, 3వది క్రీస్తులో స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, 4వది సమాధానపరిచి ఉన్నాడు.
4 మాటలు చూసాం. మరొక మాట చూద్దాం బైబిల్లోనే. మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. 2వ అధ్యాయము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 22 ఇలాగ 23 21 20 కలిసి చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యమును, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామమున కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దాని కింద అన్నాడు 23లో, మరియు ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్నాడు, వానిని సంపూర్ణమై ఉన్నది. అనగా అర్థం ఏంటంటే 21 వచనములో ఆయన మనలను పరలోకములో కూర్చుండబెట్టును. ఎందుకంటే తన కుమారుడు ఎక్కడ కూర్చున్నాడో మనల్ని కూడా అక్కడే కూర్చున్నాడు. కాబట్టి 5వ మాట ఏంటంటే పరలోకమందు మనలను కూర్చుండబెట్టాడు. బ్రతికించాడు, లేపాడు, కూర్చుండబెట్టాడు. 2 అధ్యాయాలు ఎఫెసీ పత్రిక. కాబట్టి మనలను ఆయన పరలోకమందు కూర్చుండబెట్టి ఉన్నారు. రెండో మాటది. 5వ మాట మరొక మాట చదువుకుందాం. చూడండి, మరొక మాట మనం చదువుకుందాం. దేవుని వాక్యములోనే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29 మనకు బాగా తెలుసు. అలాంటి మనం ఏ స్థితిలో ఉంటే మనకి ఇన్ని యోగ్యతలు ఇచ్చాడు. మనం ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:29 వచనం చదువుకుందాం. చూడండి అందరు బైబిల్. ఏ స్థితిలో ఉంటే మనము ఇలాంటి యోగ్యత మనకిచ్చాడో ఈ భాగములో మనం చూస్తాం. చదువుకుందాం. ఏ శరీరియు అతిశయింపకుండునట్లు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారును తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏ స్థితిలో చూడు మనం ఎలాంటి వారము? ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము, బలహీనులము కదా, బలహీనులము, జ్ఞానము లేని. ఇలాంటి మనకు ఎంత యోగ్యత ఇచ్చాడంటే పరలోకములో తన కుమారునితో పాటు మనలను కూడా ఆయన కూర్చుండబెట్టు. ఎంత ఉన్నతమైన కార్యం! ఎన్ని మాటలు ఇది? 6వ మాట. ఈ 6 కార్యములు చేసినందుకు కొరకు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మరొక్కసారి ఆ మాట మనం చదువుకుని దేవుని ఆరాధిస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనం మనం చదువుతాం. 9, 5వ వచనం మనం చదివాం. 9, 5వ వచనంలో ఈ అన్నాకడ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంటే ఇంత యోగ్యతలు, ఎన్నిక లేని వారము, పాపాత్ములము, నీచులము, దౌర్భాగ్యులము, ఇంకా ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము, అన్యులైన మనకు ఇన్ని యోగ్యతలు ఇచ్చిన దేవుడంట. ఎవరంట? ఆయన నిరంతరము కూడా ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే నిత్యము కూడా ఆయన
ఆరాధించటానికి యోగ్యుడైన దేవుడు. కాబట్టి మనం ఎలా ఆరాధించాలి? మనం పక్కన చేసిన కార్యం ఏంటంటే మనకు సంపూర్ణ రక్షణ ఇచ్చారు. రెండవది, మహారక్షణ మనకు అనుగ్రహించారు. క్రీస్తులో మనలను స్వతంత్రులుగా చేశారు. ఆయన మనకు సమాధాన కారకుడే, సమాధానం ఇచ్చాడు. అంతేకాదు మనలను పరలోకములో కూర్చుండబెట్టాడు. ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన స్థితిలో ఉన్న వారిని ఎక్కడ కూర్చుండబెట్టాడు? పరలోకములో కూర్చుండబెట్టాడు. ఎందుకని? ఇన్ని కార్యములు చేసిన దేవుడు ఎవరంటే ఆయన నిరంతరము కూడా స్తోత్రార్హుడు. నిత్యము, అన్ని కాలములు, అన్ని సమయాలలో, అన్ని విధాలుగా పరలోకములో, భూమి మీద ఆయన నిరంతరము స్తోత్రార్హుడైన ప్రభువా, ఇన్ని కార్యములు నా జీవితంలో నేనెక్కడో ఎన్నిక లేని వాడను, భూమి మీద పాపాత్ముడను, తృణీకరించబడిన వాడను, బలహీనుడను. అలాంటి నన్ను ప్రేమించి ఎన్ని విధాలుగా నా కొరకు నువ్వు ఇన్ని కార్యాలు చేసి, అందుకొరకే ప్రభా నిన్ను నేను హృదయమారా నిన్ను స్తుతిస్తున్నా, హృదయమారా నిన్ను ఆరాధిస్తున్నాను. ఇంత ఘనమైన కార్యం చేసిన ప్రభా ఏమిచ్చినారో నాన్ని హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ప్రభా నీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నానని మనము దేవుని ఆరాధించి ఆయన నామమును ఘనపరచాలి.